టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 ఏప్రిల్ 25 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏప్రిల్ 25వ తారీఖున నిర్వహిస్తారు. చాలా ఇంపార్టెంట్ మలేరియా దినోత్సవం. ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోవాలి. హెల్త్ ఈక్విటీ, జెండర్ అండ్ హ్యూమన్ రైట్స్. హెల్త్ ఈక్విటీ, జెండర్ అండ్ హ్యూమన్ రైట్స్ అనేది థీమ్ అనమాట. థీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇదే నెల ఏప్రిల్ 7వ తారీఖున హెల్త్ డే చెప్పుకున్నాం. హెల్త్ డే యొక్క థీమ్ ఏంటి? మై హెల్త్ మై రైట్ అనమాట. మై హెల్త్ మై రైట్. అదేవిధంగా ధరిత్రి దినోత్సవం అంటే ఎర్త్ డే యొక్క థీమ్ కూడా చెప్పుకున్నాం. ఎర్త్ డే థీమ్ ఏంటంటే కనుక ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అని చెప్పుకున్నాం. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ వచ్చేసి ఎర్త్ డే థీమ్ అనమాట. మై హెల్త్ మై రైట్ వచ్చేసి హెల్త్ డే థీమ్ అనమాట. అట్లా మలేరియా డే యొక్క థీమ్ నోట్ చేసుకోవాలి మీరు. హెల్త్ ఈక్విటీ, జెండర్ అండ్ హ్యూమన్ రైట్స్ అనేది థీమ్ అనమాట. మలేరియా పరాన్నజీవిని కనుగొన్నది ఎవరంటే కనుక సర్ రొనాల్డ్ రాస్. ఈ సర్ రొనాల్డ్ రాస్కి 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. సర్ రొనాల్డ్ రాస్కు 1902లో నోబెల్ బహుమతి వచ్చిందన్నమాట వైద్యశాస్త్రంలో, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కారణమవుతుందన్నమాట మలేరియా వ్యాధి రావడానికి. మలేరియా ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల వ్యాప్తి చెందుతుంది. ప్లాస్మోడియా వైవాక్స్ అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల వ్యాప్తి చెందుతుంది మలేరియా. మలేరియాకి ఇచ్చే సాధారణ మందులు క్వినైన్, క్లోరోక్విన్, ప్రైమాక్విన్ అంటే 3 మందులు చెప్పేప్పుడు క్వినైన్, క్లోరోక్విన్, ప్రైమాక్విన్ చాలా ఇంపార్టెంట్ అనమాట మలేరియా. ప్లాస్మోడియం వైవాక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆడ ఎనాఫిలిస్ దోమ గుర్తుపెట్టుకోవాలి. సర్ రొనాల్డ్ రాస్ గారు గుర్తుపెట్టుకోవాలి. మలేరియా ప్లీహానికి వచ్చే వ్యాధి అనమాట. స్ప్లీన్ అంటారు ఇంగ్లీష్లో ప్లీహాన్ని. సెకండ్ క్వశ్చన్, ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వారు ప్రబోవో సుబియాంతో. చాలా ఇంపార్టెంట్. కొత్తగా ఎవరైనా అధ్యక్షులు ప్రధానమంత్రులు వచ్చినప్పుడు అవి నోట్ చేసుకోవాలి. ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే కనుక ప్రబోవో సుబియాంతో ఈరోజు వార్తల్లో ఉన్నారన్నమాట. ఇండోనేషియా రాజధాని జకార్తా. ఇండోనేషియా భాష ఇండోనేషియన్. ఇండోనేషియా అధికార భాష అయితే ఇండోనేషియన్. ఇండోనేషియా కరెన్సీ ఇండోనేషియా రూపాయి. ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు అనమాట. ఈ ఏడాది అక్టోబర్ వరకు ఆయనే ఉంటాడు. ఆయన స్థానంలో కొత్తగా ఎవరు ఎన్నికయ్యారంటే కనుక ప్రబోవో సుబియాంతో ఎన్నిక కావడం జరిగిందనమాట. అక్టోబర్లో ఈయన ప్రమాణ స్వీకారం చేయనున్నాడు ప్రబోవో సుబియాంతో. ప్రపంచంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశం ఇండోనేషియానే. ప్రపంచంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే ఇండోనేషియానే, గుర్తుపెట్టుకోవాలి. ఇతనికి 58.6% ఓట్లు వచ్చినట్టు ఎన్నికల సంఘం చెప్పిందనమాట. ప్రబోవో సుబియాంతో ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. 58.6% ఓట్లు దక్కించుకోవడం జరిగిందనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఈయన రక్షణ మంత్రిగా ఉన్నాడనమాట, డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నాడు ఆ దేశంలో. ఇండోనేషియా దేశంలో డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ ప్రబోవో సుబియాంతో అధ్యక్షుడు కానున్నాడనమాట. అక్టోబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సంఘం ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు వెల్లడించిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, ఏప్రిల్ 25, 2024 చైనా రోదసీ కేంద్రంలోకి 3 వ్యోమగాములను ఏ నౌక ద్వారా పంపనున్నారు? చైనా దేశం 2030 నాటికి చంద్రుడిపైకి మానవులను పంపించాలనేటువంటి విషయం పైన పనిచేస్తూ ఉందన్నమాట. 2030 నాటికి చంద్రునిపైకి మానవులను పంపించాలనేటువంటి విషయంగా పనిచేస్తుంది. మానవ సహిత ప్రయోగం చేస్తూ ఉందన్నమాట. ఈ క్రమంలో భాగంగా చైనా దేశం రోదసీ కేంద్రంలోకి భూ దిగువ కక్ష ఉన్నటువంటి రోదసీ కేంద్రంలోకి
ముగ్గురు వ్యోమగాములను ఇప్పుడు పంపిస్తూ ఉందన్నమాట. ఓకేనా. గోబీ ఎడారిలో ఉన్నటువంటి జియుక్వాన్ అంతరిక్ష కేంద్రం నుంచి, గోబీ ఎడారిలోని జియుక్వాన్ అంతరిక్ష కేంద్రం నుంచి, ఉపగ్రహ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుందన్నమాట. ముగ్గురు వ్యోమగాములను సెంజౌ 15 వ్యోమ నౌక పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే మనం క్వశ్చన్ అడిగింది ఇక్కడ. సెంజౌ 15 అనేటువంటి వ్యోమ నౌక ద్వారా ఈ ముగ్గురు చైనా వ్యోమగాములు ఓకేనా భూ దిగువ కక్షలో ఉన్నటువంటి రోదసి కేంద్రంలోకి వెళ్ళనున్నారన్నమాట. వాళ్ళ పేర్లు నోట్ చేసుకోవాలి. ముగ్గురు పేర్లు, వ్యోమగాముల పేర్లు. లీ కాంగ్, లీ గువాంగ్ సు, మరొకరు గువాంగ్ పు. ముగ్గురు పేర్లు నోట్ చేసుకుని లీ కాంగ్, లీ గువాంగ్ సు, లీ గువాంగ్ పు అనమాట. ఇక్కడ మొదటి యాత్ర మాత్రం లీ కాంగ్ది, లీ గువాంగ్స్ది మొదటి యాత్ర. మొదటి యాత్ర ఎవరిదంటే కనుక లీ కాంగ్ది, లీ గువాంగ్ సుది. మొట్టమొదటి యాత్ర అనమాట వీళ్ళిద్దరికి కూడా ఇది. ఈ ముగ్గురు కూడా 6 నెలలు తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో ఉండబోతున్నారు అన్నమాట. చైనా దేశం యొక్క అంతరిక్ష కేంద్రం పేరు తియాంగాంగ్. ఈ తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో వీళ్ళు 6 నెలలు బస చేయనున్నారన్నమాట ముగ్గురు కూడా. ఈ విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవాలి నేను చెప్పినటువంటి కూడా. ఓకేనా. సెంజౌ 16 గుర్తుకుండాలి. తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం ఏ దేశంది? చైనాది. గోబీ ఎడారిలో ఉన్నటువంటి ఉపగ్రహ కేంద్రం ఏదంటే కనుక జియుక్వాన్ అనమాట. జియుక్వాన్. ఈ ముగ్గురు పేర్లు లీ కాంగ్, గువాంగ్ సు, గువాంగ్ పు. 2030 నాటికి చంద్రునిపైకి మానవులను పంపించాలనేటువంటి విషయం పైన ప్రయోగం చేపట్టారనమాట. ఏ దేశం అంటే కనుక చైనా దేశం. ఏ దేశం? చైనా దేశం. భూ దిగువ కక్షలో ఉన్నటువంటి రోదసి కేంద్రంలోకి వెళ్తారు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరూ కూడా. రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? రామకృష్ణ మఠం వచ్చేసి స్వామి గౌతమానంద్ జీ మహారాజ్. అధ్యక్షుడి పేరు గుర్తుపెట్టుకోవాలి. స్వామి గౌతమానంద్ జీ మహారాజ్. చూడండి, గత నెలలో స్వామి స్వరణానంద్జీ మహారాజ్ మరణించడం జరిగింది. అన్నమాట. కాబట్టి ఈ రామకృష్ణ మఠం నిర్వాహక సభ్యులందరూ కూడా ఎవరిని ఎన్నుకున్నారంటే కనుక గౌతమానంద్జీ మహారాజును ఇప్పుడు అధ్యక్షుడిగా నియమించుకోవడం జరిగిందనమాట. రామకృష్ణ మఠం 1897లో ఏర్పడింది. 1897. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు స్వామి వివేకానంద. రామకృష్ణ మఠం ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్లోని బేలూరు, కలకత్తా అనమాట. పశ్చిమ బెంగాల్లో బేలూరులో ప్రధాన కార్యాలయం రామకృష్ణ మఠంది. ఈ రామకృష్ణ మఠం సేవలు ఏమేమి ఉంటాయంటే ఆధ్యాత్మిక సేవలు, అదేవిధంగా ప్రజాసేవ, అదేవిధంగా మతపరమైనటువంటి అధ్యయనాలు, అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి విషయాలు, ఇట్లా అన్ని రకాలుగా చాలా ముఖ్యంగా ఈ మఠం అనేటువంటిది ఓకేనా బాగా ఉపయోగపడుతుందన్నమాట. విద్యకు సంబంధించి సహాయం చేస్తుంది విద్యార్థులకు అనమాట చాలామందికి. మనకు లైబ్రరీలు చూస్తూ ఉంటాం. రామకృష్ణ మఠం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయాలు ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా ఎంతో సేవ చేస్తూ ఉంటారు, వైద్యం ఓకేనా అందిస్తూ ఉంటారు, ఓకేనా రకరకాల సేవలు చేస్తూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా దానిపైన వాళ్ళు ఉండడం జరుగుతుందన్నమాట. ఆధ్యాత్మిక కేంద్రం అన్నమాట ముఖ్యంగా రామకృష్ణ మఠం అనేటువంటిది. ఓకేనా గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరం 1897 పశ్చిమ బెంగాల్లోని బేలూరులో ఉంది. స్వామి వివేకానంద ప్రారంభించాడనమాట. ఓకేనా. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరు అందరూ లైక్ చేయండి ప్లీజ్. అందరూ దయచేసి లైక్ చేయండి. ఏ యూట్యూబర్ అయినా సరే మీరు ప్రోత్సహిస్తేనే ఇక మరిన్ని క్లాసులు కానీ చేయగలరు అనమాట. కాబట్టి దయచేసి మీరు అందరూ లైక్ చేస్తే మాకు అర్థమవుతుంది మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు అని.
దాన్ని బట్టి ఎన్నో క్లాసులు చేస్తూ పోతాం అన్నమాట మేమంతా కూడా. కాబట్టి అందరూ లైక్ చేయాలి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం వారికి ముగ్గురికి షేర్ చేయండి. ఓకే. 5th క్వశ్చన్, గుర్ఖాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రంగా డిమాండ్ మళ్ళీ ఏ రాష్ట్రంలో మొదలైంది? చూడండి, గుర్ఖాల్యాండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగేటువంటి ఉద్యమం అన్నమాట. ఇది గుర్ఖాల్యాండ్ ఉద్యమము అంటారు. ఈ గుర్ఖాల్యాండ్ ఉద్యమాన్ని ఎవరు చేస్తారంటే కనుక పశ్చిమ బెంగాల్లో నేపాలీ భాషను మాట్లాడేటువంటి నేపాలీలు చేస్తారనమాట. వీరందరూ కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోసం ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తూ ఉన్నారన్నమాట. ఈ ఉద్యమాన్ని గుర్ఖాల్యాండ్ ఉద్యమం అంటారనమాట. 1909 నుంచి కూడా డిమాండ్ ఉంది. అంటే బ్రిటిష్ వారి కాలంలోనే 1909 నుంచి కూడా ఈ డిమాండ్ అనేటువంటిది అక్కడ ఉందన్నమాట. ముఖ్యంగా ఈ వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ జిల్లా కావచ్చు, కలింపాంగ్ జిల్లా, అదేవిధంగా కూచ్ బీహార్ జిల్లా, కూచ్ బీహార్ జిల్లా, ఇట్లాంటి జిల్లాల్లో వాటన్నింటిని కలిపి కొన్ని ప్రాంతాలను కలిపి గుర్ఖాల్యాండ్ రాష్ట్రంగా చేయమని, ప్రత్యేక రాష్ట్రంగా చేయమని డిమాండ్ అనమాట. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆ డిమాండ్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మనకు పార్లమెంటరీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి, లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మళ్ళీ ఆ డిమాండ్ అనేటువంటిది పుంజుకుందనమాట. కాబట్టి గుర్ఖాల్యాండ్ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ఎక్కడ డిమాండ్ ఉంది, ఆ ఉద్యమం ఎక్కడ జరుగుతూ ఉంటాయంటే కనుక పశ్చిమ బెంగాల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెరపైకి వచ్చింది మళ్ళీ తిరిగి కాబట్టి చాలా ఇంపార్టెంట్ గుర్ఖాల్యాండ్ ఉద్యమం వెస్ట్ బెంగాల్. ఓకేనా. ముఖ్యంగా డార్జిలింగ్లో ఇక్కడ ఉద్యమాలు కూడా చేస్తూ ఉన్నారన్నమాట ప్రజెంట్ ఇప్పుడు డార్జిలింగ్లో. క్వశ్చన్, పాకిస్తాన్లో ఎన్నికల అనంతరం తొలిసారిగా పర్యటించిన దేశాధినేత ఎవరు? పాకిస్తాన్లో ఇటీవల ఎన్నికలు జరిగినాయి, మనందరికీ తెలుసు. పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది, మనందరికీ తెలుసు. పాకిస్తాన్లో ఎన్నికల అనంతరం తొలిసారిగా పర్యటించినటువంటి దేశాధినేత ఎవరంటే కనుక ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అనమాట. చూడండి, పాకిస్తాన్లో ఎన్నికలు జరిగాయి. చూడండి, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్. పాకిస్తాన్ దేశ అధికార భాష ఉర్దూ. పాకిస్తాన్ దేశ కరెన్సీ రూపీ అనమాట, రూపాయి. పాకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, నూతన అధ్యక్షుడు అనమాట ఇతను ఆసిఫ్ అలీ జర్దారీ. పాకిస్తాన్ ప్రస్తుత ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఇతను కూడా నూతన ప్రధానమంత్రి అనమాట. నూతన అధ్యక్షుడు, నూతన ప్రధానమంత్రి ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆసిఫ్ అలీ జర్దారీ పేరు, షెహబాజ్ షరీఫ్ పేరు అనమాట. ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు ఆ దేశంలో పర్యటించినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అనమాట. ఇరాన్ రాజధాని టెహ్రాన్ అనమాట. ఇరాన్ దేశ అధికార భాష పర్షియన్. ఇరాన్ దేశ కరెన్సీ రియాల్ అనమాట. ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే ఇబ్రహీం రైసీ. ఆయన పర్యటించాడనమాట పాకిస్తాన్ దేశంలో. పర్యటించిన తర్వాత ఈ దేశాల అధ్యక్షులు వీళ్ళతో సమావేశం కావడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఒక ఉమ్మడి ప్రకటన చేయడం జరిగింది. అది దేనిపైన అంటే కనుక కాశ్మీర్ సమస్య గురించినటువంటి ఉమ్మడి ప్రకటన అనమాట. ఏం చెప్పారు వీళ్ళు ఉమ్మడి ప్రకటనలో భాగంగా అంటే కనుక కాశ్మీర్లో ప్రజల అభిష్టానానికి తగ్గట్టుగానే కాశ్మీర్ సమస్య అనేటువంటిది రావాలి అని చెప్పారు. అంటే పాకిస్తాన్లో ఇక్కడ ఉమ్మడి ప్రకటన చేయడం జరిగిందనమాట. పాకిస్తాన్, ఇరాన్ దేశాలు రెండూ కలిసి అదేంటంటే కనుక కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల ఇష్టానుసారం ఇక్కడ కాశ్మీర్ సమస్య అనేటువంటిది తీర్చాలని చెప్పారనమాట. అదేవిధంగా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా శాంతియుత మార్గాలు, చర్చల ద్వారా కాశ్మీర్ సమస్య అనేటువంటిది తీసుకురావాలని చెప్పడం జరిగిందన్నమాట ఉమ్మడి ప్రకటనలో. మళ్ళీ చెప్తున్నా చూడండి, అంతర్జాతీయ చట్టాల ద్వారా శాంతియుత మార్గాలు, శాంతియుత చర్చల ద్వారా కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పడం జరిగిందన్నమాట ఉమ్మడి ప్రకటనలో. 2 అంశాలు మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల ఇష్టానుసారం అక్కడ దాన్ని పరిష్కరించడం ఒకటి, అంతర్జాతీయ చట్టాల ద్వారా దానికి మార్గం అనేటువంటిది ఏర్పడాలని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏ 2 దేశాలు చేసిన ఉమ్మడి ప్రకటన అంటే కనుక పాకిస్తాన్, ఇరాన్ దేశాలు కలిసి చేసినటువంటి ఉమ్మడి ప్రకటనగా గుర్తుండాలి మీకు. క్వశ్చన్, ఏషియన్ ఫ్యూచర్ ఫోరం 2024 తొలి సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఏషియన్ ఫ్యూచర్ ఫోరం 2024 మొట్టమొదటి సమావేశం ఎక్కడ నిర్వహించబడిందంటే
హనోయ్ నగరంలో నిర్వహించబడింది అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది తొలి సమావేశం అంటున్నాం. అదేవిధంగా ఏషియన్ శిఖరాగ్ర సమావేశాలు చాలా ముఖ్యం అన్నమాట. ఏషియన్ అనగా అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి ఒక కూటమిలాగా ఏర్పడతాయి అన్నమాట. ఏషియన్ సమ్మిట్లు కూడా నిర్వహించుకుంటాయి. ఏషియన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1967లో ఏర్పడింది ఏషియన్. మొట్టమొదటి సమావేశం 1976లో జరిగిందనమాట, ఇండోనేషియాలోని బాలీలో. కానీ 2024లో ఈ ఏడాది లావోస్లో జరగబోతూ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. 2024 ఏషియన్ సమ్మిట్ 44వ సమ్మిట్. 44 1976 నుంచి మొదలయ్యాయి సమావేశాలు. ఇప్పుడు 2024లో 44వది జరగబోతూ ఉంది. అక్టోబర్లో నిర్వహించనున్నారన్నమాట. ఏ దేశంలో అంటే లావోస్లోని వియాంటియానాలో. వియాంటియాన్ ఏ దేశం? లావోస్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సభ్య దేశాలు ఏమేమి ఉన్నాయనేది నోట్ చేసుకోవాలి. ఏషియన్ సమ్మిట్లో గలటువంటి సభ్య దేశాలు: ఫిలిప్పీన్స్, మయన్మార్, వియత్నాం, మలేషియా, లావోస్, కంబోడియా, థాయిలాండ్, బ్రూనై, ఇండోనేషియా, సింగపూర్. మళ్ళీ చెప్తున్నా, 10 దేశాలు ఉంటాయి. ఫిలిప్పీన్స్, మయన్మార్, వియత్నాం, మలేషియా, లావోస్, బ్రూనై, కంబోడియా, థాయిలాండ్, ఇండోనేషియా, సింగపూర్. ఇట్లా ఏషియన్ సమ్మిట్లో గల దేశాలు 10 సభ్య దేశాలు ఇప్పుడు నేను చెప్పా. మీరు దీనికి కావాలంటే కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు. పిఎం విమల, పిఎం విమల. బ్రూనై కథ చెబుతానని హింసిస్తోంది. పిఎం విమల బ్రూనై కథ చెబుతానని హింసిస్తోంది కోడ్ అనమాట. పి అంటే ఫిలిప్పీన్స్, ఎం అంటే మయన్మార్, వి అంటే వియత్నాం, మా అంటే మలేషియా, లా అంటే లావోస్. బ్రూనై అంటే బ్రూనై. కథ కా అంటే కంబోడియా, తా అంటే థాయిలాండ్. హింసిస్తోంది, ఇమ్ అంటే ఇండోనేషియా, సి అంటే సింగపూర్. ఇట్లా 10 దేశాలు అన్నమాట. ఇవి కోడ్ రాసుకొని ఆ కోడ్లో ఉన్నటువంటి నేను చెప్పినవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. ఈ ఏడాది ఎక్కడ జరగబోతుంది సమ్మిట్ అంటే కనుక లావోస్లో. ఫస్ట్ది ఎక్కడ అంటే కనుక ఇండోనేషియాలోని బాలీలో. ఇది ఏషియన్ గురించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నమాట. ఏషియన్లో భారతదేశానికి సభ్యత్వం లేదు, అయినప్పటికీ కూడా ఏషియన్కు భారతదేశాన్ని ఆహ్వానిస్తూ ఉంటారనమాట. 8th క్వశ్చన్, 5G నెట్వర్క్ సామర్థ్యం పెంచడానికి C.dot AIITతో ఒప్పందం చేసుకుంది. చూడండి, 5G నెట్వర్క్ సామర్థ్యం పెంచడానికి C.dot ఐఐటి జోధ్పూర్తో ఒప్పందం చేసుకుందనమాట. సో C.dot అనగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనమాట. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అంటే టెలికమ్యూనికేషన్ అభివృద్ధి చేయడానికి ఉన్నటువంటి భారతదేశ గొప్ప సంస్థ అనమాట ఈ C.dot అనేటువంటిది. 1984లో ఏర్పడింది. C.dot 1984లో ఏర్పడింది అనమాట. కమ్యూనికేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది. మన కమ్యూనికేషన్ మినిస్టర్ ప్రజెంట్ ఎవరంటే అశ్విని వైష్ణవ్ అనమాట. అశ్విని వైష్ణవ్ గారు కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయనే రైల్వే శాఖ మంత్రి కూడా. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి కూడా ఆయనే, కమ్యూనికేషన్ మినిస్టర్ కూడా ఆయనే. ఎవరంటే కనుక అశ్విని వైష్ణవ్ అనమాట. ఇప్పుడు ఈ C.dot 5G నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడం కోసం ఐఐటి జోధ్పూర్తో ఒప్పందం చేసుకుందనమాట. జోధ్పూర్ అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఐఐటి అనమాట, గుర్తుపెట్టుకోవాలి, రాజస్థాన్. ఇట్లా మనకి ఐఐటీలు ఉంటాయి. ఐఐటీలు ఏవైతే చేస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఐఐటీల లిస్ట్ అంతా కూడా ఒక చోట మీరు సేకరించుకోవాలి. అప్పుడప్పుడు ఐఐటీలు వచ్చినప్పుడల్లా చెప్పుకుంటూనే ఉంటాం మనం. ఐఐటి మద్రాస్, ఐఐటి ఓకేనా బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఓకేనా ఖరగ్పూర్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఓకేనా హైదరాబాద్, ఐఐటి తిరుపతి. ఇట్లా 23 ఐఐటీలు ఉంటాయి మన భారతదేశంలో. ఓకేనా, ఐఐటీల విషయాలు చెప్పినప్పుడు అవి నోట్ చేసుకుంటూ రావాలి. మొట్టమొదటి ఐఐటి ఖరగ్పూర్ అనమాట మన దేశంలో. ప్రజెంట్ 23 ఐఐటీలు ఉంటాయన్నమాట. 9th క్వశ్చన్, ఐసీసీ T20 పురుషుల వరల్డ్ కప్ 2024 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులు కానున్నారు?
ఐసీసీ T20 పురుషుల వరల్డ్ కప్ 2024 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులు కానున్నారంటే కనుక ఉసేన్ బోల్ట్ తెలియని వారు ఉన్నారన్నమాట. గొప్ప అథ్లెట్, కానీ రన్నింగ్లో చాలా ఫేమస్ అథ్లెట్ అనమాట. ఎవరంటే ఉసేన్ బోల్ట్. మనకి ఒలింపిక్స్లో చాలా గొప్ప మెడల్స్ తీసుకొస్తూ ఉంటాడనమాట ఉసేన్ బోల్ట్. జమైకా దేశానికి చెందినవాడు. జమైకా చిరుత అంటారనమాట. అటువంటి జమైకా చిరుతగా పిలువబడేటువంటి ఉసేన్ బోల్ట్ను ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా ఐసీసీ T20 పురుషుల వరల్డ్ కప్ 2024కు నియమించడం జరిగిందన్నమాట. ఈ ఏడాది T20 వరల్డ్ కప్పు జూన్ 1వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు జరగనుంది. జూన్ 1 నుంచి జూన్ 29. 20 టీములు పాల్గొననున్నాయి. టీముల సంఖ్య 20. అదేవిధంగా ఆడే మ్యాచ్లు 55 మ్యాచ్లు. జూన్ 1 నుంచి జూన్ 29 వరకు 20 టీములు, అదేవిధంగా 55 మ్యాచ్లు అనమాట. ఏ రెండు దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయంటే ఈసారి యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా, మరొక దేశం వెస్టిండీస్. ఈ రెండు దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయన్నమాట. ఈ రెండు దేశాల్లో జరగనున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వెస్టిండీస్ మరియు ఓకేనా, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ అనమాట. ఇక్కడ విభిన్నంగా క్రికెట్ క్రీడాకారుని కాకుండా బ్రాండ్ అంబాసిడర్గా ఒక అథ్లెట్, ఒక రన్నర్ను నియమించారనమాట. ఆయనే ఉసేన్ బోల్ట్. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎప్పుడైనా మనం క్రికెట్ వాళ్ళనే బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తారు క్రికెట్కు సంబంధించి. కానీ ఈసారి విభిన్నంగా ఒక అథ్లెట్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు ఉసేన్ బోల్ట్ గారిని. ఓకేనా, మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఓకేనా, ఇది కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేస్తే కనుక అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే కనుక 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. 8186006848 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే కనుక 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపబడుతుంది అనమాట. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి కరెంట్ అఫైర్స్. మీరు తెలంగాణ రాష్ట్రానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, రైల్వేస్ చాలా గొప్పగా రాబోతూ ఉన్నాయి కదా. ఆర్పిఎఫ్, ఎస్ఐ, ఆర్పిఎఫ్, కానిస్టేబుల్, అదేవిధంగా చాలా ముఖ్యంగా రేపు ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఓకేనా, ఇవన్నీ కూడా రిలీజ్ కాబోతూ ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి. అదే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఓకేనా, ఇట్లా రకరకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్, డిఏఓ, డిగ్రీ లెక్చరర్స్, ఇట్లా ఎవరికైనా కూడా యూజ్ అవుతాయి. ఓకేనా, అతి తక్కువ అమౌంట్తో ఈ కరెంట్ అఫైర్స్ మేము అందిస్తున్నాం అనమాట. కాబట్టి అందరూ యూజ్ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్, ఆర్చరీ ప్రపంచ కప్ 2024 ఏ దేశంలో నిర్వహించబడుతోంది? చూడండి, ఆర్చరీ ప్రపంచ కప్ అనమాట. చాలా గొప్పగా మన వాళ్ళు కూడా పాల్గొంటారు అన్నమాట ఈ ప్రపంచ కప్లో. ఏ దేశంలో ఇది నిర్వహించబడుతుందంటే చైనా దేశంలో. ఆల్రెడీ స్టార్ట్ అయిందన్నమాట 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచి 2024 అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ ప్రపంచ కప్ జరుగుతుందన్నమాట. 2023 ఏప్రిల్ 23వ తారీఖున స్టార్ట్ అయింది ఆల్రెడీ చైనాలో. ఇది అక్టోబర్ 20 వరకు కొనసాగుతుందన్నమాట. కాబట్టి ఏ దేశంలో జరగబోతున్నాయంటే కనుక చైనా అనమాట. ఇక్కడ ఏమేమి వస్తాయి లాస్ట్కు ఫలితాలు మనం అప్పుడు తెలుసుకోవాలన్నమాట. మన ఇండియాకు ఎన్ని మెడల్స్ వచ్చాయి, టాప్లో ఏ దేశాలు మెడల్స్ సాధించాయి, టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, ఇక మన ఇండియా ర్యాంక్ ఎంత, ఇట్లా మన మెడల్స్ అన్నీ కూడా చూసుకుంటే కనుక సరిపోతుంది లాస్ట్ ఫైనల్గా అనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయన్నమాట. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో కండి. అందరూ కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో కాండి. క్లాస్ వినండి బాగా. తర్వాత దీనికి సంబంధించి మీరు రాసుకోలేకపోతే మన మెటీరియల్ తీసుకోండి. రాసుకుంటున్న వాళ్ళు షార్ట్కట్లో రాసుకుంటురా అండి. ఇంకా క్లియర్గా కావాలంటే మన మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా తీసుకొని మీరు చదువుకోండి. ఓకేనా, కాబట్టి ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.